ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో సైకాలజీ అనే సబ్జెక్ట్ని కంటిన్యూ చేస్తున్నాము. 4th యూనిట్ ఇది. B.Ed ఫస్ట్ సెమ్ వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్. ఆల్రెడీ 3 యూనిట్స్ అనేటివి ప్లేలిస్ట్ల రూపంలో మీకు ఛానల్లో అవైలబుల్ ఉన్నాయి. అక్కడ నుంచి చూసేయచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్కి సపరేట్ ప్లేలిస్ట్ అనేది ఉంటుంది ఛానల్లో. అండ్ వీఆర్ కంటిన్యూయింగ్ 4th యూనిట్. ఓకే, ఈ 4th యూనిట్ అనేది చాలా ఇంపార్టెంట్. B.Ed చేసే వాళ్ళకి, చేయాలనుకున్న వాళ్ళకి, ఆల్రెడీ చేసేసిన వాళ్ళకి కూడా. ఓకే, టీచింగ్ యాప్టిట్యూడ్ అనేది క్వశ్చన్స్ అనేటివి ఇక్కడ నుంచే వస్తాయి. మీకు ఎడ్సెట్లోనన్నా, టెట్లోనన్నా, CTETలోనన్నా, ఇతర టీచింగ్ ఎగ్జామ్స్లోనన్నా మీకు ఇక్కడ నుంచి క్వశ్చన్స్ అనేటివి ఖచ్చితంగా కనిపిస్తాయి. ఓకే, లాస్ట్ క్లాస్ చూడలేదంటే కనుక అది కూడా చూడండి. సైకాలజీకి సంబంధించి స్కిన్నర్ గారి గురించి చూసాము, B.F. స్కిన్నర్ గారి గురించి, బిహేవియరిజం గురించి. ఇక్కడేమో పియాజెట్ గురించి చూస్తాము, విచ్ ఇస్ కాగ్నిటివ్కి సంబంధించిన కాన్సెప్ట్. ఓకే, మనం ప్రిన్సిపల్స్ అనేటివి నేర్చుకుంటున్నాము. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా కరెక్ట్గా వినండి, వీడియో ఎండింగ్ దాకా క్లియర్గా చూడండి. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే కాగ్నిటివ్ కాన్సెప్ట్ మనకి బ్రెయిన్కి సంబంధించి ఉంటుంది. కాగ్నిటివ్ అంటే పియాజెట్ గారు ఇచ్చారు ఇది. సో పియాజెట్ గారు, జీన్ పియాజెట్ అంటారు ఈయనని. చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ సైకాలజీ. ఓకే, చాలా వరకు క్వశ్చన్స్ అనేటివి మీకు కనిపిస్తాయి ఈయన థియరీ నుంచి. సో జాగ్రత్తగా వినండి. Piaget's theory of cognitive functioning redefines intelligence as a continuous process that creates structures in interactions with the environment. సో ఈ పియాజెట్స్ థియరీ ఏదైతే ఉందో కాగ్నిటివ్ ఫంక్షన్కి సంబంధించిన థియరీ అనేది, సో ఇంటెలిజెన్స్ని రీడిఫైన్ చేస్తుంది అనమాట. ఎలా? యాజ్ అ కంటిన్యూస్ ప్రాసెస్. ఓకే, ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. అది కూడా ఇంటరాక్షన్స్ యొక్క స్ట్రక్చర్స్ని క్రియేట్ చేస్తుంది మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ తోటి. ఓకే, thus knowledge is an interactive process between the learner and the environment. సో పియాజెట్ థియరీ ప్రకారంగా నాలెడ్జ్ అనేది పర్టికులర్ లెర్నర్కును ఎన్విరాన్మెంట్కి మధ్యలో ఉండే ఇంటరాక్టివ్ ప్రాసెస్. ఓకే, నాలెడ్జ్ ఈజ్ హైలీ సబ్జెక్టివ్ ఇన్ ఇన్ఫాన్సీ అండ్ ఎర్లీ చైల్డ్హుడ్ అండ్ బికమ్స్ మోర్ ఆబ్జెక్టివ్ ఇన్ ఎర్లీ చైల్డ్హుడ్. సో మనకి స్టేజెస్ ఆఫ్ ద లైఫ్ అనేది కూడా ఇచ్చారు పియాజెట్ గారు అకార్డింగ్ టు ద కాగ్నేటివ్ కాన్సెప్ట్. CTETలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను దీని గురించి. చూడలేదని సార్ విజిట్ చేసి చూడండి, ఛానల్లో ఉంటుంది వీడియో మనకి. సో ఏంటంటే ఇక్కడ ఇన్ఫాన్సీ, ఎర్లీ చైల్డ్హుడ్, లేటర్ చైల్డ్హుడ్, అడోలెసెన్స్, ఇలా స్టేజెస్ ఉంటాయి మనకి లైఫ్లో. ఓకే, సో ఇన్ఫాన్సీ నుంచి ఎర్లీ చైల్డ్హుడ్లో ఏంటంటే నాలెడ్జ్ అనేది సబ్జెక్టివ్ ఉంటుంది. పర్టికులర్గా మనము ఒకదానికి నిమిత్తమైపోయి నేర్చుకుంటూ ఉంటాం. కానీ మెల్లమెల్లగా ఏమవుతుంది, ఎర్లీ చైల్డ్హుడ్ నుంచి మోర్ ఆబ్జెక్టివ్కి వెళ్ళిపోతాం అనమాట. అబ్స్ట్రాక్ట్కి సంబంధించిన కాన్సెప్ట్స్ కూడా నేర్చుకుంటూ ఉంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే లెర్నింగ్ ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ సర్టెన్ ప్రాసెసెస్. సో లెర్నింగ్ అనేది ఒక ప్రాసెస్. అవునా, మీరు నేర్చుకుంటున్నారనేది ఒక పద్ధతిలోనే నేర్చుకుంటారు కదా. సో అదేంటో ఇప్పుడు చూద్దాం. దే ఆర్ అసిమిలేషన్, అకామిడేషన్, అడాప్టేషను, ఈక్విలిబ్రేషన్. ఓకే, సో పియాజెట్స్ ప్రకారంగా లెర్నింగ్ ప్రాసెస్ మనకి అసిమిలేషన్, అకామిడేషన్, అడాప్టేషన్, ఈక్విలిబ్రేషన్ ప్రకారంగా జరుగుతుంది. సో ఒక్కొక్క కాన్సెప్ట్ గురించి చూద్దాము. ఫస్ట్ వన్ ఈజ్ అసిమిలేషన్. It is a process of incorporating new objects and experiences into the existing schemata. సో ముందుగానే మనకి తెలిసిన వాటికి కొత్త ఐడియాస్ కానివ్వండి, ఆబ్జెక్ట్స్ కానివ్వండి, ఎక్స్పీరియన్సెస్ కానివ్వండి ఇన్కార్పొరేట్ చేయడం అనమాట. ఓకే, దాన్ని అసిమిలేషన్ అంటాము. మరి స్కీమాటా అంటే ఏంటంటే, స్కీమాటా రిఫర్ టు వెల్ డిఫైన్డ్ సీక్వెన్సెస్ ఆఫ్ యాక్షన్స్. సో స్కీమాటా అంటే మీరు చేసే పనులు ఏవైతే ఉన్నాయో వాటిని వెల్ డిఫైన్డ్ సీక్వెన్స్లో అరేంజ్ చేసుకోవడం. అది మీ బ్రెయిన్లోనే జరుగుతుంది. ఓకే, దాన్ని స్కీమాటా అంటారు. ఓకే, as soon as the scheme of action is developed, it is applied to every new object and every new situation. మీరు మ్యాథమెటిక్స్లో ఎలా అయితే ఒక రూల్ అనేది డెవలప్ చేసి ప్రతి ఒక్క దానికి అప్లై చేస్తారో, అలాగే ఈ స్కీమాటాలో ఎప్పుడైతే మీరు ఒక స్కీమ్ ఆఫ్ యాక్షన్ని డెవలప్ చేశారో దాన్ని ప్రతి ఒక్క న్యూ ఆబ్జెక్ట్కును సిచ్యువేషన్కి అప్లై చేస్తారు. ఓకే, ఈ ప్రాసెస్ అంతా కూడా మీ బ్రెయిన్లోనే జరుగుతుంది, అది గుర్తుపెట్టుకోండి. The observation of surroundings and processes leads to assimilation of experiences into a succession of cognitive schema. సో మరి స్కీమాటాలో మీరు నింపే ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది ఎక్కడి నుంచి వస్తుంది? మీ చుట్టూ ఉన్న సరౌండింగ్స్ కానివ్వండి, మీ ఎన్విరాన్మెంట్ కానివ్వండి, అబ్జర్వ్ చేయడం ద్వారా. ఓకే, సో అక్కడ నుంచి ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఎక్స్పీరియన్సెస్ కానివ్వండి తీసుకుంటారు. దాని ద్వారా మీకు కాగ్నిటివ్ స్కీమా అనేది సక్సెస్ అవుతుంది. ఓకే, thus assimilation accounts for the children's ability to act and understand something new in terms of what is already familiar. సో అందుకే ఈ స్కీమాటా అనేది ప్రతి ఒక్కరికి డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూస్తూనే మీరు నేర్చుకుంటారు కాబట్టి. సో పిల్లల యొక్క ఎబిలిటీ ప్రకారంగా అండ్ వాళ్ళ చుట్టూ ఉన్న దాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారన్న దాని ప్రకారంగానే అండ్ ఆల్సో ఫెమిలియర్గా ఉన్న వాటితో ఎలా రిలేట్ చేస్తున్నారు, దీంతో మనకి అసిమిలేషన్ అనేది అవుతుంది. ఓకే,
సో సెకండ్ టాపిక్ ఏంటి మనకి అకామిడేషన్. సో ఇక్కడ చూసుకుంటే అకామిడేషన్ ఈజ్ ద అడ్జస్ట్మెంట్ ఆఫ్ ఇంటర్నల్ స్ట్రక్చర్స్ టు ద పర్టికులర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద స్పెసిఫిక్ సిచ్యువేషన్స్ ఆర్ న్యూ ఆబ్జెక్ట్స్ ఆర్ ఈవెంట్స్. సో అకామిడేషన్ ఇక్కడ ఇంగ్లీష్ మీనింగ్ ఏంటి, పర్టికులర్ సిచ్యువేషన్కి మీరు అడ్జస్ట్ అయిపోవడం. ఓకే, అదే ఇక్కడ కాగ్నిటివ్ ప్రాసెస్లో కూడా ఉంది. అకామిడేషన్ అనేది మీ చుట్టూ ఉన్న ఈ న్యూ సిచ్యువేషన్స్కి కానివ్వండి, స్పెసిఫిక్ సిచ్యువేషన్స్కి కానివ్వండి, ఈవెంట్స్కి కానివ్వండి, జరిగే పనులకి కానివ్వండి, మీరు ఎలా అడ్జస్ట్ అవుతున్నారు మీ పర్టికులర్ క్యారెక్టరిస్టిక్ తోటి అనేది అకామిడేషన్ కిందకు వస్తుంది. సో నెక్స్ట్ చూసుకుంటే వెన్ ద ఇండివిజువల్ ఎన్కౌంటర్స్ విత్ ద ఎన్విరాన్మెంట్, అకామిడేషన్ accompanies assimilation, that is individual's internal structures are modified when she or he realizes that her or his ways of thinking are contradicted by events in the environment. సో మనకి అసిమిలేషన్లో మీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ ప్రకారంగా మీరు ఎక్స్పీరియన్సెస్ కానివ్వండి, కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ కానివ్వండి తీసుకుంటారు. అంటే అక్కడ మీరు సొంత బ్రెయిన్ని కాదు, మీ చుట్టూ ఉన్న దాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ దాన్ని ఇన్ఫర్మేషన్లా తీసుకుంటున్నారు. కానీ అకామిడేషన్లో ఏంటంటే ఆ ఇన్ఫర్మేషన్కి మీరు అడ్జస్ట్ అవ్వాలి. అంటే అసిమిలేషన్ తోటి అకంపెనీ అవుతుంది మనకి అకామిడేషన్ అనేది, అవునా? సో మీరు ఎలా థింక్ చేస్తున్నారు అండ్ ఎన్విరాన్మెంట్లో మీరు చూసింది ఏంటి అనే దాని మీద మీకు అవగాహన అనేది వస్తుంది. సో ఒక్కొక్కసారి మీరు థింక్ చేసింది అండ్ ఎన్విరాన్మెంట్లో మీరు చూసింది కాంట్రాడిక్ట్ అవ్వచ్చు, అవునా? సో అదే ఇక్కడ మనకు చెప్తున్నారు. Thus, her or his previous thinking modes are reorganized into a higher level of thinking. సో ఈ కాంట్రడిక్ట్ అవ్వడం వల్ల మీ వ్యూస్ను ఎన్విరాన్మెంట్లో మీరు తీసుకున్న అసిమిలేషన్ వ్యూస్ అనేటివి కాంట్రడిక్ట్ అవ్వడం వల్ల మీరు హయ్యర్ లెవెల్ ఆఫ్ థింకింగ్లో ఆలోచించగలుగుతారనమాట. ఓకే, ద స్కీమాటా డు నాట్ రిమైన్ పర్మనెంట్. సో స్కీమాటా ఏంటి, మనకి ఇన్ఫర్మేషన్ అనేది మనము సీక్వెన్షియల్ ఆర్డర్లో, వెల్ డిఫైన్డ్ ఆర్డర్లో మన బ్రెయిన్లో చేసుకుంటున్నాం. సో దాన్ని స్కీమాటా అంటాం. సో ఆ స్కీమాటా అనేది కూడా పర్మనెంట్గా ఒకటేలాగా ఉండదు, ఎందుకంటే కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ అనేది మనకు వస్తూనే ఉంటుంది, మన లెవెల్ ఆఫ్ థింకింగ్ అనేది పెరుగుతూనే ఉంటుంది కాబట్టి. ఓకే, షీ ఆర్ హీ ఈజ్ ఐదర్ టు కంబైన్ ద ప్రీవియస్ స్కీమాటా ఆర్ టు మాడిఫై దెమ్ టు సూట్ టు ద న్యూ ఎక్స్పీరియన్సెస్. సో ఈ స్కీమాటా ఏదైతే ఉందో, మీ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది ఐదర్ మీరు మాడిఫై చేస్తారు న్యూ ఎక్స్పీరియన్సెస్కి తగ్గట్టుగా, లేదా ప్రీవియస్ స్కీమాటా తోటి కనెక్ట్ అనేది చేస్తూ వెళ్తారు, అవునా? The learner is active, exploring, questioning, experimenting to combine or modify the existing schemata and to arrive at new schemata, which is called accommodation. సో ఇన్ఫర్మేషన్ని తీసుకొని వెల్ డిఫైన్డ్ సీక్వెన్స్లో పెట్టడము, కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయడం అసిమిలేషన్ కిందకు వస్తే, ఆ గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ని క్వశ్చనింగ్ ద్వారా, పార్టిసిపేషన్ ద్వారా, ఎక్స్పెరిమెంటింగ్ ద్వారా మీ స్కీమాటాలో చేంజెస్ అనేటివి చేయడము అండ్ కొత్త స్కీమాటాకి అరైవ్ అవ్వడము అకామిడేషన్ కిందకు వస్తుంది. ఓకే, సో ఈ తేడాలు అనేటివి చూడండి, గమనించండి. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు అడాప్టేషన్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ త్రూ విచ్ ఎ పర్సన్ సీక్స్ అన్ ఈక్విలిబ్రేషన్ ఆర్ బ్యాలెన్స్ బిట్వీన్ వాట్ షీ ఆర్ హీ ప్రెజెంట్లీ పర్సీవ్స్, knows and understands and what she or he sees in any new phenomena, experiences or problems. సో ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు, ఆ ఇన్ఫర్మేషన్కి మీ ఐడియాస్ తోటి అడ్జస్ట్ అయ్యి కొత్త స్కీమాటాకి వచ్చారు. ఇప్పుడు ఏంటి, ఆ కొత్త స్కీమాటాని మీరు అడాప్ట్ చేసుకోవాలి, ఆ ప్రాసెసే అడాప్టేషన్. ఓకే, ఒక బ్యాలెన్స్ అనేది మీరు ఫైండ్ అవుట్ చేయడం, అంటే ఎన్విరాన్మెంట్ చుట్టూ ఉన్న అబ్జర్వేషన్ చేసుకుంటే మీరు తీసుకునే ఇన్ఫర్మేషన్ కానివ్వండి, లేదా మీ సొంత వ్యూస్ కానివ్వండి, అవి ఎలా మీరు బ్యాలెన్స్ చేస్తున్నారు, ఈక్విలిబ్రేట్ చేస్తున్నారు, ఎలా అర్థం చేసుకుంటున్నారు, ఎలా పర్సీవ్ చేస్తున్నారు, అలాగే మీ ఎక్స్పీరియన్సెస్ను, ప్రాబ్లమ్స్ని ఎలా మీరు అర్థం చేసుకుంటున్నారు, వీటన్నిటి మీద అడాప్టేషన్ బేస్ అయి ఉంటుంది. ఓకే, బై అసిమిలేటింగ్ ద న్యూ టు ద ఓల్డ్ అండ్ బై అకామిడేటింగ్ ద ఓల్డ్ టు ద న్యూ ద పర్సన్ లెర్న్స్. సో అసిమిలేషన్లో ఏంటి, మీకు ఆల్రెడీ తెలిసిన నాలెడ్జ్ని మీ చుట్టూ ఉన్న ప్రపంచంలో కొత్త ఇన్ఫర్మేషన్ తోటి కనెక్ట్ చేస్తున్నారు. అకామిడేషన్ ఏంటి, ఆ కనెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ని ఇంకో కొత్త స్కీమాటాకి తీసుకొస్తున్నారు, అవునా? సో న్యూ టు ఓల్డ్ అండ్ ఓల్డ్ టు న్యూ, ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో అదే మనం నేర్చుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, అడాప్టేషన్ రిజల్ట్స్ ఫ్రమ్ ద ఇంటరాక్షన్ ప్రాసెస్ బిట్వీన్ ద ఆర్గానిజం అండ్ ద ఎన్విరాన్మెంట్. సో అడాప్టేషన్ అనేది ఆర్గానిజమును ఎన్విరాన్మెంట్ మధ్యలో ఇంటరాక్టివ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది అడాప్టేషన్ కిందకు వస్తుంది. ఓకే, ద ఎన్విరాన్మెంట్ మేక్స్ డిమాండ్స్ ఆన్ ద పర్సన్. ఇది చూసుకున్నట్టయితే కోఆపరేటివ్ వరల్డ్లో ఉంటున్నాం మనం. సో ఎన్విరాన్మెంట్ కూడా మనకి యాజ్ ఏ ఇండివిజువల్ మన మీద డిమాండ్స్ అనేటివి కూడా ఉంటాయి ఎన్విరాన్మెంట్ ద్వారా. దీస్ డిమాండ్స్ ఆర్ రెస్పాండెడ్ టు వెన్ ద పర్సన్ అసిమిలేట్స్ ద ఎన్విరాన్మెంటల్ ఆస్పెక్ట్స్ టు ద ఎగ్జిస్టింగ్ కాగ్నిటివ్ స్ట్రక్చర్స్ ఆర్ అకామిడేట్స్ ద కాగ్నిటివ్ స్ట్రక్చర్స్ టు ద ఎన్విరాన్మెంటల్ డిమాండ్స్.
సో ఇక్కడ చూసుకున్నట్టయితే మీ చుట్టూ ఉన్న ప్రపంచం ఒకలాగా ఉంటుంది, మీ వ్యూస్ ఒకలాగా ఉంటాయి, అవునా? సో మీరు వేరేలాగా ఆలోచించవచ్చు, చుట్టూ ఉన్న ప్రపంచంలో నేర్చుకునేది వేరేలాగా ఉండొచ్చు. సో ఇదంతా కూడా మీకు కనెక్ట్ అవ్వాలి అని అంటే ఐదర్ మీరు ఏం చేయాలి, ఎన్విరాన్మెంటల్ డిమాండ్స్ ప్రకారంగా మీ యొక్క కాగ్నిటివ్ స్ట్రక్చర్స్ని అకామిడేట్ చేసుకోవాలి, లేదా కాగ్నిటివ్ స్ట్రక్చర్స్ ప్రకారంగా ఎన్విరాన్మెంటల్ ఆస్పెక్ట్స్ని అసిమిలేట్ చేయాలి. ఓకే, ఇంకా చూసుకుంటే ఇన్ ఫస్ట్ కేస్ ద పర్సన్స్ బిహేవియర్ ఈస్ డిటర్మైన్డ్ బై ఎగ్జిస్టింగ్ కాగ్నిటివ్ స్ట్రక్చర్స్. సో అసిమిలేషన్లో ఏంటి, కాగ్నిటివ్ స్ట్రక్చర్స్ ద్వారా పర్సన్ యొక్క బిహేవియర్ అనేది చేస్తాము, ఫస్ట్ కేస్ అది. ఇన్ ద సెకండ్ కేస్ ద ఎన్విరాన్మెంట్ మాడిఫైస్ ద పర్సన్స్ కాగ్నిటివ్ స్ట్రక్చర్. అకామిడేషన్లో ఎన్విరాన్మెంట్ అనేది కాగ్నిటివ్ స్ట్రక్చర్ని మాడిఫై చేస్తుంది, అది సెకండ్ కేస్ కిందకు వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ అడాప్టేషన్. మీరు తెలుసుకున్న వాటిని కొత్త స్కీమాటైజ్ చేసిన తర్వాత దాన్ని అడాప్ట్ అయ్యే ప్రాసెస్ని అడాప్టేషన్ అంటాం. ఓకే, సో లాస్ట్ ఏంటి మనకి ఈక్విలిబ్రేషన్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈక్విలిబ్రేషన్ ఇన్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఈజ్ కంటిన్యూస్ సెల్ఫ్ రెగ్యులేషన్ దట్ పర్మిట్స్ ద ఇండివిజువల్ టు గ్రో, డెవలప్ అండ్ చేంజ్ వైల్ మెయింటైనింగ్ స్టెబిలిటీ. సో ఈక్విలిబ్రేషన్ అంటే ఇక్కడ ఒక బ్యాలెన్స్ అనేది ఉండాలన్నమాట మనకి, అంటే మన మీద మనమే మన కాగ్నిటివ్ డెవలప్మెంట్ని సెల్ఫ్ రెగ్యులేట్ చేస్తూ ఉండాలి. సో దట్ మన యొక్క కాగ్నిటివ్ బ్రెయిన్ అనేది డెవలప్ అవుతుంది, యాజ్ ఎ పర్సన్ మనం డెవలప్ అవుతాము, చేంజ్ అవుతాము, బట్ ఒక స్టెబిలిటీ మెయింటైన్ చేస్తూ. ఓకే, చేంజెస్ అనేటివి, మోడిఫికేషన్స్ అనేటివి వస్తూనే ఉంటాయి, బట్ వీ హ్యావ్ టు మెయింటైన్ ద స్టెబిలిటీ ఆల్సో. ఓకే, ఈక్విలిబ్రేషన్ ఈజ్ నాట్ ఎ బ్యాలెన్స్ ఆఫ్ ఫోర్సెస్ బట్ ఈజ్ ఎ డైనమిక్ ప్రాసెస్ ఆఫ్ రెగ్యులేటింగ్ బిహేవియర్. ఇది ఓన్లీ ఫోర్సెస్ని బ్యాలెన్స్ చేయడం కాదు, కానీ డైనమిక్ ప్రాసెస్ అంటే చేంజబుల్ అనమాట. ఈక్విలిబ్రేషన్ అనేది మనకి స్కీమాటా అనేది స్టెబిలిటీగా ఉంటుంది, ద సేమ్ టైం మోడిఫికేషన్స్ అనేటివి కూడా తీసుకుంటుంది. అలాగే ఈక్విలిబ్రేషన్లో కూడా మనం చేంజెస్ అనేటివి మన బిహేవియర్లో తీసుకురావచ్చు, రెగ్యులేట్ చేస్తూ వెళ్ళొచ్చు టు డెవలప్ అవర్ సెల్ఫ్స్. ఓకే, ఇట్ మెయింటైన్స్ స్టెబిలిటీ డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ కంటిన్యూస్ ఇంటరాక్షన్స్ అండ్ కంటిన్యూస్ చేంజ్. సో స్టెబిలిటీ అనేది ఎప్పుడు మెయింటైన్ చేస్తుంది ఈక్విలిబ్రేషన్, కంటిన్యూస్ ఇంటరాక్షన్స్ కంటిన్యూస్ చేంజ్ అయ్యేటప్పుడు ఆ ప్రాసెస్లో స్టెబిలిటీ అనేది ఉంటుంది. ఓకే, ఈక్విలిబ్రియం ఈజ్ అ బ్యాలెన్సింగ్ యాక్ట్ బిట్వీన్ ద ఓల్డ్ అండ్ న్యూ, బిట్వీన్ పర్సెప్షన్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్. సో ఈక్విలిబ్రేషన్ అంటేనే ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్. అది వేటి మధ్యలో వస్తుంది, మీరు నేర్చుకున్న ఓల్డ్ కాన్సెప్ట్స్ కానివ్వండి, న్యూ కాన్సెప్ట్స్ కానివ్వండి, వాటి మధ్యలో బ్యాలెన్సింగ్, లేదా పర్సెప్షన్స్ కానివ్వండి, ఎక్స్పీరియన్సెస్ కానివ్వండి, మీ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ మీ ఎక్స్పీరియన్స్, ఓకే, వాటి మధ్యలో బ్యాలెన్స్ కానివ్వండి, ఈక్విలిబ్రియం కిందకు వస్తుంది. ఓకే, ఇట్ ఈస్ అ డైనమిక్ ప్రాసెస్ దట్ మెయింటైన్స్ కోహెసివ్నెస్ అండ్ అటెంప్ట్స్ టు రెడ్యూస్ డిసోనెన్స్ అండ్ ఫ్రాగ్మెంటేషన్. సో ఈక్విలిబ్రేషన్ అనేది చేంజబుల్ ప్రాసెస్, మనం చేంజ్ కూడా చేయొచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఇది కోహెసివ్నెస్ని మెయింటైన్ చేస్తుంది, అంటే క్వాలిటీ ఆఫ్ బీయింగ్ ఏ హోల్. ఓకే, ఒక హోల్ ఇన్ఫర్మేషన్ లెక్క. అండ్ అలాగే అటెంప్ట్స్ టు రెడ్యూస్ డిసోనెన్స్, ఈ కోహెసివ్నెస్కి ఆపోజిట్ అనమాట డిసోనెన్స్ అనేది, అంటే హార్మోనీ అని కానీ ఈ ప్రశాంతంగా ఉండడం కానీ దీన్ని డిస్టర్బ్ చేయడం, అది రెడ్యూస్ చేస్తుంది. అండ్ ఆల్సో ఫ్రాగ్మెంటేషన్ని కూడా రెడ్యూస్ చేస్తుంది, సపరేట్ అయిపోవడము ఇలాంటి వాటిని. ఓకే, యాజ్ ఏ హోల్, యాజ్ ఏ యునైటెడ్గా ఉండడము ఈక్విలిబ్రేషన్ అనేది చూసుకుంటుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద కాగ్నిటివ్ థియరీ. ఇందులో మనకి అసిమిలేషన్ చూసాము, అకామిడేషన్ చూసాము, అడాప్టేషన్ చూసాము, ఈక్విలిబ్రేషన్ చూసాము. సో ఈ కాగ్నిటివ్ థియరీని ఎడ్యుకేషన్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం, విచ్ ఈస్ ఎడ్యుకేషనల్ ఇంప్లికేషన్స్. ఓకే, సో పాయింట్ వైజ్గా ఇచ్చారు మనకి ఇక్కడ. ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే ద టీచర్ షుడ్ నో ద స్టేజ్ ఆర్ లెవెల్ ఆఫ్ ద లెర్నర్ అండ్ ప్లాన్ హిస్ టీచింగ్ అకార్డింగ్లీ. సో లెర్నర్ ఏ స్టేజ్లో ఉన్నారు, ఏ లెవెల్ ఆఫ్ లెర్నింగ్లో ఉన్నారనేది తెలుసుకోవాలి, సో దట్ టీచింగ్ అనేది దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకోవడానికి. ఓకే, టీచర్కి ఇది అవగాహన ఉండాలి. కాంక్రీట్ ఎక్సర్సైజెస్ షుడ్ బి గివెన్ ఎట్ నర్సరీ స్టేజ్ యాజ్ ద చైల్డ్ ఈస్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద అబ్జర్వబుల్ ఎఫెక్ట్స్. సో అసిమిలేషన్లో మనం అబ్జర్వ్ చేయడం ద్వారా నేర్చుకుంటాం అన్నాం కదా. సో ఈ అబ్జర్వబుల్ ఎఫెక్ట్స్లో చైల్డ్ ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తున్నారు కాబట్టి కాంక్రీట్ ఎక్సర్సైజెస్ అనేటివి చేయించాలి. ఓకే, నర్సరీ స్టేజ్లో. ప్రొవైడ్ సిచ్యువేషన్స్ ఇన్ కన్స్ట్రక్టింగ్ దేర్ ఓన్ నాలెడ్జ్. సో వాళ్ళ యొక్క సొంత నాలెడ్జ్ని కన్స్ట్రక్ట్ చేయడంలో కూడా సిచ్యువేషన్స్ అనేటివి ప్రొవైడ్ చేయాలి యాజ్ వి ప్రోగ్రెస్. ఓకే, క్లాసిఫికేషన్ అండ్ seriation games can be introduced using blocks or pieces of plastic or cards. సో స్టేజెస్ అయ్యే కొద్దీ మనం ఈ క్లాసిఫికేషన్, సిరియేషన్ గేమ్స్ అనేటివి ఇంట్రడ్యూస్ చేయొచ్చు. అది బ్లాక్స్ యూజ్ చేసి కానివ్వండి, పీసెస్ యూజ్ చేసి కానివ్వండి, ప్లాస్టిక్ పీసెస్ లేదా కార్డ్స్ యూజ్ చేసి కానివ్వండి, మనం ఈ నాలెడ్జ్ అనేది ఇన్కల్కేట్ చేయొచ్చు. ఇంకా చూసుకున్నట్టయితే ద టీచర్స్ షుడ్ యూస్ యాక్టివ్ మెథడ్స్ దట్ రిక్వైర్ ద స్టూడెంట్స్ టు రీడిస్కవర్ ఆర్ రీకన్స్ట్రక్ట్ ద ట్రూత్స్ టు బి లెర్న్. సో స్కీమాటాలో మనం కొత్తగా ఆల్వేస్ మోడిఫై చేస్తూ ఉంటాం కాబట్టి ఈ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉండాలంటే రీడిస్కవర్ కానివ్వండి, రీకన్స్ట్రక్ట్ చేసే మెథడ్స్ కానివ్వండి యూస్ చేస్తే ఎక్కువ ఎఫెక్టివ్గా ఉంటుంది.
అంటే ఉన్న కాన్సెప్ట్నే మళ్ళీ కొత్తగా నేర్చుకోవడము, రీడిస్కవర్ చేయడం ఇలా అనమాట. ఓకే, ఇంకా చూసుకుంటే క్లాస్ రూమ్ యాక్టివిటీస్ షుడ్ మ్యాక్సిమైజ్ ద చైల్డ్స్ ఆపర్చునిటీస్ టు కన్స్ట్రక్ట్ అండ్ కోఆర్డినేట్ మెనీ రిలేషన్షిప్స్ దట్ ద చైల్డ్ ఈస్ కేపబుల్ ఆఫ్ ఎక్సర్సైజింగ్. సో క్లాస్ రూమ్ యాక్టివిటీస్ కూడా ఎలా ఉండాలి అని అంటే ఎక్కువ ఆపర్చునిటీస్ ఇచ్చేలాగా ఉండాలి, సో దట్ వాళ్ళ యొక్క నాలెడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ అవ్వడము, చుట్టూ ఉన్న వాళ్ళతో కోఆర్డినేటివ్గా ఉండడము, సో రిలేషన్షిప్స్ అనేటివి డెవలప్ అవ్వడము, పీర్ గ్రూప్ అనేది అవ్వడము, సో వీటిని సంబంధించి ఉండాలన్నమాట యాక్టివిటీస్ కూడా. ఓకే, ఇంకా చూసుకుంటే క్లాస్ రూమ్ షుడ్ బీ ఎ సెంటర్ ఆఫ్ రియల్ యాక్టివిటీస్ carried out in small groups so that logical intelligence may be elaborated through action and social change. సో క్లాస్ రూమ్స్లో ఏంటంటే ఈ రియల్ యాక్టివిటీస్ని ఫార్వర్డ్ తీసుకెళ్లేలాగా ఉండాలి, అవి కూడా స్మాల్ గ్రూప్స్లో చేయాలి. ఓకే, సో లాజికల్ ఇంటెలిజెన్స్ అనేది డెవలప్ అవుతుంది అండ్ అలాగే సోషల్ చేంజ్కి కూడా అడాప్ట్ అవ్వగలుగుతారు. ఓకే, లెర్నర్ త్రూ ఎక్స్పెరిమెంటేషన్ క్యాన్ అక్వైర్ ద స్కిల్స్ దట్ ఆర్ నెసెసరీ ఫర్ ఫార్మల్ ఆపరేషనల్ థాట్. సో ఇన్ఫాన్సీ స్టేజ్ నుంచి, ఎర్లీ చైల్డ్హుడ్ స్టేజ్ నుంచి లేటెస్ట్ చైల్డ్హుడ్ స్టేజ్ ఇలా వెళ్తూ ఉంటాం కదా. సో ఇలా వెళ్తూ ఉన్నప్పుడు ఫార్మల్ ఆపరేషనల్ థాట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో దానికి తగ్గట్టుగా ఎక్స్పెరిమెంటేషన్ ద్వారా స్కిల్స్ అనేటివి ఎలా నేర్చుకోవాలనేది కూడా చూసుకోవాలి. ఎక్స్పెరిమెంటేషన్ ఆఫెన్ గివ్స్ బర్త్ టు న్యూ ఐడియాస్. సో ఎక్స్పెరిమెంట్స్ చేస్తే ఏంటి, కొత్త కొత్త ఐడియాస్ రావడానికి మనకు ఒక ఆస్కారం అనేది ఉంటుంది. ఓకే, వీ క్యాన్ మేక్ దెమ్ ఫీల్ గుడ్ అబౌట్ దెమ్సెల్స్ ఫర్ హ్యావింగ్ న్యూ ఐడియాస్. సో ఏదన్నా కొత్తది వాళ్ళే కనిపెట్టారనుకోండి, ఇంకెక్కువగా ఇంట్రెస్ట్ తోటి ఎఫెక్టివ్గా నేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు, అవునా. సో దానివల్లనే డెవలప్మెంట్ అనేది కూడా అవుతుంది, అందుకే ఎక్స్పెరిమెంటేషన్స్ గురించి కూడా చూసుకోవాలి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ద కాగ్నిటివ్ యాక్టివిటీ దట్ ఈస్ జనరేటెడ్ బై ఎక్స్పెరిమెంటేషన్ ఈజ్ ఎసెన్షియల్. సో ఎక్స్పెరిమెంట్స్ ద్వారా ఏ యాక్టివిటీ అయితే మీరు చేయిస్తున్నారో బ్రెయిన్కి సంబంధించి అది చాలా ఇంపార్టెంట్. ఏ చైల్డ్ క్యాన్ బి మెంటల్లీ యాక్టివ్ వితౌట్ ఫిజికల్ మ్యానిపులేషన్. సో ఈ ఎక్స్పెరిమెంట్స్ అనేటివి ఓన్లీ ఫిజికల్ ద్వారా కాకుండా మెంటల్ యాక్టివిటీస్ ద్వారా కూడా మనం చేయించవచ్చు. సో దాని ద్వారా ఏంటంటే ఫిజికల్ మ్యానిపులేషన్ లేకుండా మెంటల్ యాక్టివిటీ ద్వారా కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే స్టూడెంట్స్ మస్ట్ బీ పర్మిటెడ్ టు మేక్ దేర్ ఓన్ మిస్టేక్స్ అండ్ టు కరెక్ట్ దీస్ ఎర్రర్స్ దెమ్సెల్వ్స్. సో పిల్లలు అన్నాక మిస్టేక్స్ అనేటివి చేస్తారు, హ్యూమన్ బీయింగ్స్ అన్నాక కూడా మిస్టేక్స్ అనేటివి చేస్తారు. సో స్టూడెంట్స్ని కూడా వీ హ్యావ్ టు మేక్ దేర్ ఓన్ మిస్టేక్స్. వాళ్ళ మిస్టేక్స్ వాళ్ళు చేయడానికి మనం అలౌ చేసేయాలి, ఆపకూడదు అనమాట. ఓకే, ఎందుకు అని అంటే వాటిని కరెక్ట్ చేయడం ద్వారా వాళ్ళు ఎక్కడ ఎర్రర్స్ చేస్తున్నారు అనేది తెలుసుకుంటారు. ఓకే, క్లాస్ రూమ్ ఇన్స్ట్రక్షన్ మస్ట్ బీ ప్లాన్డ్ టు ఫెసిలిటేట్ ద ప్రాసెసెస్ ఆఫ్ కన్స్ట్రక్షన్, అసిమిలేషన్ అండ్ అకామిడేషన్ త్రూ విచ్ ఎంపెరికల్ అబ్స్ట్రాక్షన్ అండ్ రిఫ్లెక్టివ్ అబ్స్ట్రాక్షన్ క్యాన్ అకర్. సో క్లాస్ రూమ్స్లో కూడా ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేటివి ఎలా ఉండాలంటే వాళ్ళ యొక్క కన్స్ట్రక్షన్కి, నాలెడ్జ్ కన్స్ట్రక్షన్కి, అసిమిలేషన్కి, అకామిడేషన్కి తగ్గట్టుగా ఉండాలి, సో దట్ అబ్స్ట్రాక్షన్ యొక్క నాలెడ్జ్ని గెయిన్ చేయడానికి. ఓకే, సో ఇంకా ఇక్కడ లిమిటేషన్స్ గురించి చూద్దాము కాగ్నిటివ్ అప్రోచ్కి సంబంధించి. ఇది లాస్ట్ టాపిక్ మనకి. ఇందులో ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే చైల్డ్ డస్ నాట్ నోటీస్ ద కాంట్రడిక్షన్ ఇన్ హిస్ ఓన్ ఎక్స్ప్లెనేషన్స్. తన యొక్క ఎక్స్ప్లెనేషన్స్లో కాంట్రడిక్షన్స్ అనేటివి నోటీస్ చేయలేకపోవడం. నో డైరెక్ట్ టీచింగ్ ఈస్ ఇన్వాల్వ్డ్. ఇక్కడ డైరెక్ట్ టీచింగ్ అనేది ఇన్వాల్వ్ అయి ఉండదు, ఫెసిలిటేషన్ మాత్రమే ఉంటుంది. సో వన్ ఆఫ్ ద లిమిటేషన్. Piaget's emphasis on concepts or relationships is lengthy and time consuming. సో Piaget's థియరీ చూసుకున్నట్టయితే ఇది టైం కన్స్యూమింగ్ మరియు లెంతీ ప్రాసెస్ అనమాట. చిల్డ్రన్ మే లూజ్ కాన్ఫిడెన్స్ ఇన్ దేర్ ఎబిలిటీ టు గివ్ అవుట్ థింగ్స్. సో వాళ్ళలో ఉన్న కాన్ఫిడెన్స్ అనేది కోల్పోవచ్చు అనమాట. సో ఇది కూడా వన్ ఆఫ్ ద లిమిటేషన్. టైలరింగ్ నేరో ఎక్సర్సైజెస్ ఫర్ ఇండివిజువల్ చిల్డ్రన్ ఈజ్ బోత్ ఇంప్రాక్టికల్ అండ్ అన్నెసెసరీ. సో ప్రతి ఒక్కరికి ఎక్సర్సైజెస్ అనేవి డిఫరెంట్గా తీసుకురావడము, సో ఇది ఇంప్రాక్టికల్ అనమాట, ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదు అండ్ అలాగే అన్నెసెసరీ. సో అందుకే ఈ లిమిటేషన్స్ అనేటివి. సో ఈ పాయింట్ కూడా మనకి లిమిటేషన్ కిందకు వస్తుంది. ఇంకా చూసుకుంటే మెనీ చిల్డ్రన్ కెనాట్ ఎంగేజ్ ఇన్ అబ్స్ట్రాక్ట్ థాట్ అండ్ కెనాట్ పర్ఫార్మ్ ఎనీ యూస్ఫుల్ సైంటిఫిక్ యాక్టివిటీ. సో అందరూ మనకి అబ్స్ట్రాక్ట్ థాట్లో ఇన్వాల్వ్ అవ్వాలంటే అది కుదరని పని. కొందరికి ఎంగేజ్ అవ్వడం కొంచెం స్లోగా ఉంటుంది లేదా పూర్తిగా కాకపోవచ్చు అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్ తోటి. సో దీనివల్ల సైంటిఫిక్ యాక్టివిటీస్ని పర్ఫామ్ చేయలేకపోవచ్చు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద లిమిటేషన్. ద ప్రీ ఆపరేషనల్ చైల్డ్ ఆర్ ఈవెన్ ద కాంక్రీట్ ఆపరేషనల్ చైల్డ్ ఈజ్ నాట్ యెట్ రెడీ టు రీడ్ సిన్స్ హిస్ థాట్ స్ట్రక్చర్స్ ఆర్ యాజ్ యెట్ ప్రిమిటివ్. సో ప్రీ ఆపరేషనల్ చైల్డ్, ఆపరేషనల్ చైల్డ్ కొంచెం పెద్దగా ఉన్న చిల్డ్రన్ అనమాట. సో వీళ్ళు ఎవ్రీ వన్ ఈజ్ రెడీ టు రీడ్ అంటే మనం చెప్పలేము, ఎందుకంటే ప్రతి ఒక్కరికి డిఫరెంట్ లెవెల్ ఆఫ్ రీడింగ్ అనేది ఉంటుంది, లెర్నింగ్ అనేది ఉంటుంది. సో దీని ద్వారా ఏమవుతుందంటే లెర్నింగ్ అనేది ప్రతి ఒక్కరికి ఈక్వల్గా జరగదు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద లిమిటేషన్ కిందకు వస్తుంది. సో ఇది ఇవాల్టి క్లాస్లో కాగ్నిటివ్ కాన్సెప్ట్ని కంప్లీట్ చేసుకున్నాము, పియాజెట్ థియరీ ఇది.
సో ఇందులో అసిమిలేషన్ గురించి చూసాం, అకామిడేషన్ చూసాము, అడాప్టేషన్ చూసాము, ఈక్విలిబ్రేషన్ చూసాం. వీటిని ఎడ్యుకేషన్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూసాం అండ్ ఆల్సో లిమిటేషన్స్ అనేటివి చూసాము. సో ఈ క్లాస్ మీకు నచ్చినట్టయితే, అలాగే ఈ పీడిఎఫ్ నోట్స్ అనేటివి మీకు హెల్ప్ అవుతే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. టోటల్ నోట్స్ అనేటివి మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కామెంట్ సెక్షన్లో పీడిఎఫ్ రూపంలో ఉంటుంది, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కామెంట్ సెక్షన్లో ఏమైనా డౌట్స్ ఉంటే మెన్షన్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, ఛానల్ని రికమెండ్ చేయండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేటివి అప్లోడ్ చేస్తాము. బోనస్ వీడియోస్ అనేటివి ఎప్పుడైనా రావచ్చు. సో ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, సో దట్ వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో ఈ వీడియోస్ తీయడంలో ఎఫర్ట్స్ అనేటివి మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే, మీ సబ్స్క్రైబ్స్ కానివ్వండి, మీ లైక్స్ కానివ్వండి మీకు ఫ్రీ, బట్ మాకు అది ఎంకరేజ్మెంట్. ఓకే, నెక్స్ట్ క్లాస్ అనేది నెక్స్ట్ వీక్ వస్తుంది. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.